ఒక్కంతం వంశీ స్టోరీ రైటర్ గా డైలాగ్ రైటర్ గా దుమ్ము లేపే హిట్ అయ్యారు. కిక్కు మూవీ రేసుగురం స్టోరీ స్క్రీన్ ప్లే అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే రైటర్ కంటే ముందు హీరో అవ్వడానికి వచ్చి దాసర్ నారాయణరావు గారి దర్శకత్వంలో సుమా హీరోయిన్ గా కళ్యాణ మస్తు అనే సినిమా తీశారు బాబాయ్. కానీ ఆ సినిమా బిస్కెట్ అయింది. అయితే ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రూట్ మార్చి చాలా మంది డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశారు. అదే విధంగా స్టోరీ రైటర్ గా డైలాగ్ రైటర్ గా మంచి పేరు సంపాదించుకొని ఒక్కంతం వంశీ ఇట్ట కాదు మనం ఇంకా ఎదగాలి బాబాయ్ అనుకొని తనలో ఉన్న డైరెక్షన్ అండ్ స్క్రిప్ట్ టాలెంట్ చూపించి ఇక తాను డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వాలని బాగా కష్టపడి ఒక మంచి కథ రెడీ చేసుకున్నారు. ఆ కథని ఆయనకున్న పలుకుబడితో చాలా మందికి అయితే చెప్పారు. కానీ ఒక్కంతం వంశీ గారికి ఎన్టీఆర్ తో సినిమా తీయాలి ఎప్పటికైనా అని చాలా ఇష్టం ఉంది. ఆ ఇష్టంతోనే ఎన్టీఆర్ అన్నకి రభస షూట్ టైంలో స్టోరీ నారేట్ చేసి చెప్పారు. అయితే దీనిలో ట్విస్ట్ ఏంటంటే దానికి ఎన్టీఆర్ అన్న కూడా స్టోరీ తెగ నచ్చేసి ఓకే చేశారంట. అయితే ఎన్టీఆర్ అన్నకి స్టోరీ బాగా నచ్చింది కానీ ఎక్కడో డౌట్ మనోడు రైటరే కదా అందులో డైరెక్టర్ గా డెబ్యూ కానీ చూద్దాంలే అని పెండింగ్ లో పెట్టారంట. ఆ తర్వాత రభస ఫ్లాప్ అవడంతో అన్నకి కొంచెం భయం తీసుకుంది మళ్ళీ ఒక్కంతం వంశీతో అని. ఒక్కంతం వంశీతో రిస్క్ చేయలేకపోయాడు ఎన్టీఆర్ అన్నప్పుడు. ఇదే టైంలో పూరి ఎన్టీఆర్ ఒకరోజు సరదాగా సిట్టింగ్ లో మాట్లాడుకుంటూ ఉంటే ఏంటి పూరి ఏంటి సంగతులు అంటుంటే ఎన్టీఆర్ అన్న పూరితో చాలా సంవత్సరాల నుండి ఎలాంటి హిట్ లేదుగా పూరి నీకు ఏమనుకోవద్దు వంశీ దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది నేను విన్నా నువ్వు డైరెక్షన్ చేస్తానంటే ఆ కథ నీకు ఇప్పిస్తా అని ఎన్టీఆర్ గారు పూరితో అన్నారంట. పూరికేమో తనే కథ రాసుకొని అతనే డైరెక్షన్ చేయడం అలవాటు. వేరే వాళ్ళ స్టోరీ అస్సలు తీయరు. కానీ ఎన్టీఆర్ గారి మీద నమ్మకంతో సరే తారక్ అన్నారంట. కానీ ఈ మ్యాటర్ అంతా ఒక్కంతం వంశీకి చెప్పలా తెలియదు. వంశీ ఏమో అంతా రెడీ ఇంకా షూట్ కి వెళ్లడమే లేటు అనుకుని మైండ్ లో ఫిక్స్ అయ్యి అన్ని రెడీ చేసుకున్నారు. వంశీ దగ్గరికి ఎన్టీఆర్ అన్న వచ్చి ఇలా చెప్పాడంట, టెంపర్ స్టోరీని ప్రెసెంట్ నువ్వు ఇప్పుడు పూరికి ఇవ్వు, దీనికి బదులుగా నువ్వు ఇంకో కథ రెడీ చేసుకో, అందులో నేను పక్కాగా హీరో చేస్తా అని మాటిచ్చారు ఒక్కంతం వంశీకి. అయితే ఒక్కంతం వంశీ గారు బాగా బాధ కలిగిన ఎన్టీఆర్ అన్న అలా అడిగేసరికి మనసు ఒప్పుకోకపోయినా వంశీ గారు ఎన్టీఆర్ కోసం టెంపర్ స్టోరీని పూరికి ఇచ్చారు. పూరి గారు ఆ కథను కొంచెం మోడిఫికేషన్ చేసి క్లైమాక్స్ చేంజ్ చేసి నచ్చేలా తీశారు. ఆ టెంపర్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యి ఆ సినిమా అయోగ్య పేరుతో తమిళ్ తెలుగులో కూడా విశాల్ రిమాక్ చేశారు. అంతలా హిట్ అయింది టెంపర్ మూవీ. ఎన్టీఆర్ అన్న కెరీర్ కూడా టెంపర్ నుండి ఏకదమ్ గా స్టార్ట్ అయింది బాబాయ్. అక్కడ నుండి ఎన్టీఆర్ అన్న ఇంకా తిరుగులేని యాక్టర్ గా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక్కంతం వంశీ టెంపర్ మూవీ స్టోరీ పూరి ఎన్టీఆర్ కి ఇచ్చాక ఈసారి గట్టి కొట్టాలి అని కొన్ని రోజులు వెయిట్ చేసి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కథను ఎన్టీఆర్ అన్నకి తగ్గట్టుగా రెడీ చేసుకున్నారు బాబాయ్. ఫ్లైట్ లో అమెరికా వెళ్లి నాన్నకు ప్రేమతో షూటింగ్ జరుగుతున్నప్పుడు లొకేషన్ కి వెళ్లి ఎన్టీఆర్ అన్నకి కథ చెప్పారు. చెప్పి రిటర్న్ హైదరాబాద్ కి వస్తుంటే ఫ్లైట్ ఎక్కాక సడన్ గా ఒక్కంతం వంశీకి అల్లు అర్జున్ అన్న కలిశారు. ఫ్లైట్ లో ఇద్దరు సరదాగా మాట్లాడుతూ బన్నీ అన్న ఏంటి వంశీ ఎక్కడికి వెళ్లి వస్తున్నావంటే ఏం లేదు బన్నీ బాబు మంచి కథ రెడీ చేశా, అప్పుడు టెంపర్ మిస్ అయింది, ఇప్పుడు గట్టిగా కొడదామని ఎన్టీఆర్ కి కథ చెప్పా అన్నారు. అయితే బన్నీ అన్న అవునా నాకు కూడా స్టోరీ లైన్ చెప్పు. ఫ్లైట్ జర్నీ గ్యాప్ లో స్టోరీ చెప్తే బన్నీ బాబు తెగ నచ్చేసింది. బన్నీ అన్న మనసులో అనుకున్నారు రేసుగుర్రం స్టోరీ కూడా మనోడే కదా ట్రై చేద్దామా అనుకున్నాడంట. కానీ ఎన్టీఆర్ ఓకే చేసుకున్నారు కదా లైటే అనుకున్నారు. ఇద్దరు ఫ్లైట్ దిగి ఎవరింటికి వాళ్ళు వెళ్లారు. కట్ చేస్తే ఎన్టీఆర్ సినిమా తీయట్లేదు వేరే సినిమా అదే జనతా గ్యారేజ్ సినిమా ఓకే చేసుకున్నారని వంశీకి న్యూస్ వచ్చింది బాబాయ్. ఇంకా షాక్ అయ్యారు ఒక్కంతం వంశీ. ఎన్టీఆర్ అన్న కూడా లైట్ గా అవాయిడ్ చేశారంట వంశీని. అసలు మ్యాటర్ ఏమైందంటే వంశీ బన్నీ బాబుకు కథ చెప్పాక బన్నీ సరదాగా ఎన్టీఆర్ అన్నకు ఫోన్ చేసి అప్పుడు బన్నీ బాబు ఏంటి బావా మంచి స్టోరీ కొట్టావుగా మన ఫ్లైట్ లో విన్నా వంశీ చెప్తే ఈ స్టోరీ నాకు ఇవ్వు బావా అని నవ్వుకుంటూ కామెడీగా అన్నారంట. అయితే ఎన్టీఆర్ అన్నకి ఇక్కడ ఇగో హట్ అయింది కానీ అల్లు అర్జున్ కి చెప్పలా. ఒకళ్ళ స్టోరీ వారే వాళ్ళకి చెప్పడం అనో కాల్లో బన్నీ కామెడీ చేయడం వల్లనో ఎన్టీఆర్ అన్న ఇగో బాగా హట్ అయింది బాబాయ్. వంశీ స్టోరీని ఇంకా అవాయిడ్ చేశారు. ఎంతైనా ఒకళ్ళు ఓకే అనుకున్న కథని ఇంకొకరికి చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా. అందులో అన్నకి కూడా హ్యాట్రిక్ హిట్ టైం. ఈ టైంలో ఫ్లాప్ పడితే మళ్ళీ కథ మొదటికి వస్తుందని ఎన్టీఆర్ అన్న ఊహించారు. స్టోరీ లీక్ చేసి చెప్పడం అనే రీజన్స్ వల్ల ఇంకో వేరే రీజన్స్ వల్ల ఒక్కంతం వంశీతో ఎన్టీఆర్ అన్న మూవీ చేయలేదు. ఈ విషయం బన్నీ బాబుకి తెలిసింది. అదే టైంలో ఎన్టీఆర్ వంశీతో సినిమా చేయట్లేదని నువ్వేం బాధపడమాకు వంశీ స్టోరీ నాకు నచ్చింది కానీ కొన్ని మోడిఫికేషన్స్ చేయి, ఈ దెబ్బతో నువ్వు డెబ్యూ డైరెక్టర్ గా నేను దుమ్ము లేపే యాక్టర్ గా గుర్తుండిపోవాలి అన్నారంట. బన్నీ వంశీ ఇద్దరు కూడా ఎన్టీఆర్ కి చెప్పిన స్టోరీ మార్పులు చేర్పులు చేసి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా పూర్తి కథను అల్లు అర్జున్ కి తగ్గట్లుగా రెడీ చేశారు చెప్పారు. అసలే అలాంటివంటే
బాడీ చూపించాలన్నా యాక్టింగ్ చేయాలన్నా చాలా ఇష్టం బన్నీ అన్నకి. మోడిఫికేషన్ చేశాక ఇంకా బాగా నచ్చింది బన్నీ అన్నకి. అయితే బన్నీ అన్న మొత్తం స్టోరీ విన్నాక దీనికోసం మనము న్యాచురల్ గా ఆర్మీ ట్రైనింగ్ తీసుకోవాలని, అప్పుడే పర్ఫెక్ట్ గా న్యాచురల్ గా సీన్స్ వస్తాయని రీసెర్చ్ చేస్తే ఆర్మీ ట్రైనింగ్ లో ఇండియా బెస్ట్. అయితే అన్న మరి ఎందుకో యుఎస్ ట్రైనింగ్ లో 6 months ట్రైనింగ్ తీసుకున్నారు. బన్నీ బాబు కానీ సినిమాలో ఆ ట్రైనింగ్ ఏం కనపడలా, మనకు తెలిసిందేగా. ఒక రకంగా ఇది కూడా సినిమాకి నెగిటివిటీ వచ్చింది బాబాయ్. చాలా మంది జనాలు కూడా ఒక ఇండియన్ వై సినిమా కోసం యుఎస్ లో ఆర్మీ తీసుకునేది ఏంటి బాబు, ఇండియాలో లేదా అని చాలా మంది నెగిటివ్ గా మాట్లాడారు. యూరి మూవీలో విక్కీ కౌశల్ ఇండియాలోనే ట్రైనింగ్ తీసుకున్నారు, నువ్వెందుకు తీసుకున్నావని చాలా రూమర్స్ వచ్చాయి. కానీ సినిమా ఎన్ని చేసినా బిస్కెట్ అయింది. దాంతో పాటు సినిమా నెగిటివ్ రావడం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా రిలీజ్ అయిన వెంటనే మహానటి మూవీ రావడం, అసలే అది బయోపిక్ అందరికి నచ్చి అందరూ మహానటి మూవీని పొగడడం వల్ల ఈ సినిమా మీద గట్టి ఇంపాక్ట్ పడింది. అందుకే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా స్టోరీ పరంగా ఈ పోటీ పరంగా నెగిటివ్ టాక్ తో పాటు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమా ఎలా ఆడిందో ఎలా వెళ్ళిందో మన అందరికీ తెలిసిందే. అలా వైకుంఠపురం మూవీలో ఏంట్రా గ్యాప్ ఇచ్చావంటా చూడండి, బన్నీ అన్నని ఆ గ్యాప్ ఈ మూవీ వల్లనే అన్నమాట. అందుకే ఆచి తూచి అడుగేసి మరి అలా వైకుంఠపురం మూవీ తీశారు బన్నీ అన్న. ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నారో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా, తగ్గేదలే. ఆ తర్వాత వక్కంతో వంశీ గారు కూడా బాగా స్ట్రెస్ కు గురై చాలా గ్యాప్ తీసుకొని కష్టపడి ట్రై చేసిన నితిన్ అన్న ఎక్స్ట్రాడినరీ మూవీ కూడా పరాజయం పాలైంది. ఒక్కంత వంశీ గారు నెక్స్ట్ ఫ్యూచర్ లో అయినా మంచి కంబ్యాక్ తో వచ్చి మంచి సూపర్ హిట్ కొట్టాలని మనందరం కోరుకుందాం బాబాయ్. ఒక్కంత వంశీ రైటర్ గా చేసిన మూవీస్ లో చాలా మందికి ఇష్టం. మీకు ఏ మూవీ ఇష్టమో అలా కామెంట్ చేసి, బన్నీ అన్న పుష్ప 2 మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అలా లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.